అన్న ఇప్పుడైతే ఏపీలో కూటమి గెలిచి 30 రోజులు అయితే అయింది. ఎలా ఉంది పరిపాలన? ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? సంక్షేమ పథకాలు ఏమైనా? చాలా చాలా వరకు బెటర్ అన్న. ఇప్పుడు వచ్చిన 30 రోజుల్లోనే మన హైదరాబాద్ నుంచి మన బెంగుళూరు హైవేస్ 12 లైన్స్ రోడ్డు చేశారు. ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయని విధంగా 12 లైన్స్ రోడ్డు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే పనిగా పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మన కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మన ఏపీ రాయలసీమలో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ కంపెనీ వస్తాయి. వలసకు పోయే ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ చదువుకున్న యువత కానీ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. రాయలసీమ మన ఏపీలోనే పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి. చాలా వరకు అందరికీ ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయన్న. ఇబ్బంది అయితే ఏం లేదు. పరిపాలన అయితే మంచిగానే ఉంటుంది. ఇట్లా సంక్షేమ పథకాలు ఫ్రీ ఇసుక శాండ్ అనేది ఇస్తా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తా ఉంది? కరెక్టే అన్న, ఇస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే రేపటి పొద్దున ఈ జగన్ ప్రభుత్వం చేసినట్టుగా జనాల మీద వేయకుండా మంచిగా చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది. ఇట్లా పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉంది? ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కూడా అయ్యారు, ఎలా అనిపిస్తుంది? చాలా సెన్సేషనల్ అన్న. ఆయన చెప్పి కష్టపడ్డాడు. మొత్తం 9 సంవత్సరాల నుంచి పోరాడాడు. దెబ్బ మీద దెబ్బ పడింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మన బాల్ ఎలాగైతే ఇసిరి కొడతామో అంతే ఫోర్స్గా వస్తా ఆ విధంగా వచ్చాడు. 21 సీటు చెప్పినట్టు కొట్టాడు, నిరూపించుకున్నాడు. అదేవిధంగా ఆయన చెప్పిన హామీలు ప్రతి ఒక్కటి అందరికీ దగ్గరికి తీసుకొస్తాడని, నిజంగా ప్రజానాయకుడు అవుతాడని కోరుకుంటున్నాను. ఇట్లా ఇప్పటికే మన ఏపీ కొంత అప్పుల్లో ఉంది. మరి అప్పుల్లో ఉందా? ఈ సంక్షేమ పథకాలన్నీ సాధ్యమవుతుంది అనుకుంటారా? చేయొచ్చు అన్న, తప్పకుండా చేయొచ్చు. ఎన్నో రకాలుగా మనకు చాలా రకాలుగా ఇన్కమ్ వచ్చేది చాలా ఉన్నాయి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. అవి వీళ్ళు జనాలకు ఉపయోగిస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క బడ్జెట్ కరెక్ట్ సెట్ అయిపోతుంది. ప్రతి ఒక్క దానికి ఎడ్యుకేషన్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోట్లు జనాల మీద వేశారు. అదే డబ్బు తీసుకొచ్చి కంపెనీలు పెట్టేస్తే రేపటి పొద్దున దానిల మీద వచ్చే ఆదాయాలు పెట్టి నుంచి వచ్చే కంపెనీలు ఊకే రావు కదా. వాళ్ళు పెడతారు, పెట్టుబడులు పెడతారు. దానివల్ల మనకు రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి పెరుగుతా పోతే ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేది వస్తూ ఉంటుంది. జగన్ గారి పరిస్థితి ఏమంటారు మరి ఏపీలో ఇప్పుడు? ఆయన వెనకుండి నడిపించిండే అని అంటున్నారే కానీ ఆ కింద ఉన్న వాళ్ళు చేస్తున్న పొరపాటు చాలా ఉంది. జనాల దగ్గరికి పోవాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళు చూడలేదు. ఎమ్మెల్యేలు కానీ కొంతమంది వార్డు కౌన్సిలర్లు కానీ వాళ్ళు జనాల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఒక హెడ్కి తీసుకువెళ్ళి ఇదా మా పరిస్థితి జనాలు ఇది ఉందని చెప్పుకొని ఉంటే ఆయన ఏదైనా చేసిందినేమో. కానీ వీళ్ళందరూ తప్పు వల్ల ఆయన లాస్ అయిపోయాడు. మొత్తానికైతే చాలా దెబ్బ పడింది. కనీసం మంత్రులు కూడా గెలవలేదు కదా, ఎలా అనిపిస్తుంది? రోజా గారు ఇట్లా కనీసం క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే వాళ్ళు కూడా గెలవలేదు. అదే నేను అంటున్నది. ఇప్పుడు ఫీల్డ్లో ఎవరైతే వార్డు కౌన్సిలర్లు ఉంటారు, వార్డు కౌన్సిలర్ తర్వాత ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్యే తర్వాత ఇట్లా సీఎం, ఈ విధంగా ఒక స్టేజ్ తర్వాత ఒకళ్ళు ఉంటారు. ఫీల్డ్లో ఉండేది ఎవరు? వార్డు కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే కాడికి పోవాలి. ఒక వార్డులో నాకు ఈ సమస్య ఉందంటే ఎవరికి చెప్పుకోవాలి? నీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే వస్తున్నాయి, ఏం చేయ? ఓకే కూర్చొని నువ్వు డబ్బులు వేస్తాను తింటానే ఉన్నా, ఓకే బాగానే ఉంది. నా సమస్య ఎవరు పట్టించుకోలేదు. అట వార్డు కౌన్సిలర్లు పట్టించుకోలేదు, అట ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఆ దెబ్బ మొత్తం తీసుకుపోయి ఎవరు పడింది? జగన్ మీద పడింది. అప్పుడు ఏమైంది? డిపాజిట్లు కోల్పోయినారు. ఆయన చేసే ప్రయత్నం చేసినాడు, జనాల్లో కొన్ని 100 కోట్లు పెట్టాడు. ఏమైంది లాస్ట్కు? అంతే అనమాట. మన జాబ్లు ఏమైనా క్రియేట్ చేస్తారనుకుంటారా? ఖచ్చితంగా వస్తాయన్న. చంద్రబాబు ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే తెలంగాణలో మ్యాక్సిమం సగం డెవలప్మెంట్ చేసిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఐటీ కంపెనీస్ కానీ మనకు ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడికి ఉంది అంటే ముందట్లో చంద్రబాబు నాయుడు గారే కారణము. ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఉందో రేపటి పొద్దున ఏపీ కూడా అలాగనే అవుతుందని ఖచ్చితంగా 100కి 200% మాకనైతే నమ్మకం ఉంది. బ్రో ఇప్పుడు కూటమి గెలిచి 30 రోజులు అయితే అయింది, ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ పాలన ఏ విధంగా ఉంది? మన చేంజెస్ కనిపిస్తున్నాయి? చేంజెస్ అంటే ఇప్పుడు అది మన కూటమికి వెళ్ళడానికి కూడా కారణం ఉంది కదా. మన వైఎస్ జగన్ గారు అయితే కనుక మనకి లాస్ట్ టైం ఎక్కువ మెజారిటీ అయితే గెలవడం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే ఆయన కొన్ని చేశారు. కొన్ని చేయడం అంటే సపోజు కొన్ని చేయడంలో ఆయన లాభం చూసుకున్నాడు. సో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఈ 30 డేస్లో కొన్ని మార్పులు అయితే చూస్తున్నాం మనం. అదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ అంటే ఎవరి కాళ్ళు కూర్చోకుండా ఎవరి ఏరియాలో వాళ్ళ పనులు అయితే చేపిస్తున్నారు కదా. అది నేను నాదన్న మోహన్ గారు వీడియో కూడా చూస్తుంటారు మీరు, కాకినాడ వీడియో. సో అదే కాకుండా ఇంకా చాలా ఉన్నటువంటి. సో కూటమికి వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువతకి కొంచెం ఫ్యూచర్ మీద కొంచెం హోప్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైము 3 అని చెప్పి చెడగొట్టారు. ఏది అవ్వాలి, ఏ పని అవ్వాలి. ఇది సగమైందేమో ఎటు కాకుండా అయిపోయింది. సో ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ అయితే కంపెనీస్ వచ్చిన తర్వాత పెట్టుబడులు వచ్చిన తర్వాత యువతకి ఒక అవకాశం కలిగే ఒక జాబ్ అవకాశం కలిగే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సంక్రాంతి వచ్చింది, లాస్ట్ టైం సంక్రాంతి ఉంది. మా యూత్ అంతా ఆంధ్ర వెళ్ళిపోతే సగం ఖాళీ అయిపోయింది. హైదరాబాద్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది లేదు. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఆంధ్రలో అంటే
ప్రస్తుతానికి అవుతుంది. అప్పుడైతే ఆపర్చునిటీ అయితే ఏమీ లేవు యువతకి అయితే కనుక. సో ఇప్పుడు మనం కూటమి మీద కొంచెం హోప్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే అమరావతి డెవలప్ అయిన తర్వాత పెట్టుబడులు వస్తాయి, కంపెనీస్ పెరిగితే అక్కడ ఉన్న యువత అక్కడ ఉండే చేసుకోవచ్చు. అదర్ స్టేట్కి వచ్చి ఇంత ఇబ్బంది పడి ఎక్కడో రూముల్లో ఉండి, హాస్టల్లో ఉండి, ఇంటికి దూరంగా ఉండి, అమ్మ నాన్నలు ఇది కొంచెం ఉంటుంది కదా. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఫస్ట్ టైంగా అయితే ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పాలన, ఆయన చేస్తున్న పాలన? ఇట్స్ ఎక్సలెంట్ బ్రో. అంటే ప్రస్తుతానికి అంటే కొన్ని రోజులు అయింది కాబట్టి మనకు ఉండి కొలిది దాని మీద మనకి అవగాహన వస్తుంది. అంటే మాట్లాడితే అందరూ చెప్తారు పవన్ కళ్యాణ్ అంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నేను సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్, లేదంటే అది నేను కరెక్ట్ అంట. కానీ ఏంటంటే మేము కూడా ఆలోచిస్తాం కదా, నగ్గాడు ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తాడా లేదా. 30 daysలో స్టార్ట్ అయింది, అది కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఫ్యాన్స్ కదా, అంటే ఒక ఈ పని చేస్తాడు అన్న ఇలా చేసుకుంటూ వెళ్తాడు అని మీరైతే ఏదైతే ఒక మ్యాజిక్ ఫియర్ పెట్టుకొని ఉంటారు, దానికి మ్యాచ్ అవుతా ఉన్నారా లేకుంటే దాటి వెళ్ళిపోతా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే మేము ఏమనుకుంటాం, ఫస్ట్ అమరావతి అయితే పక్కగా అయితే డెవలప్మెంట్ అవ్వాలి. సో ఈ 5 yearsలో అంటే కంప్లీట్ అవ్వడం అంటే కొంచెం కష్టమే, టైం పడుతుంది. కానీ ఏంటంటే ఆ పని స్టార్ట్ అయిందంటే కొంచెం హోప్ ఉంటుంది. పర్లేదు ఒక 2-3 yearsలో మనం కూడా మన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అలా కాకుండా కొన్ని చిన్నవి ఉన్నాయి. పైగా ఇక్కడ లోకేష్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు, పీజీ రియంబర్స్మెంట్. నేను యాక్చువల్గా ఎంబీఏ చేస్తున్నా, కానీ ఏంటంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మేము ఎంసెట్ రాసి ర్యాంకులు తెచ్చుకున్నా కూడా ఫీజు సేమ్ కట్టాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ ఉన్నాడు 40K కడుతున్నాడు, మేము 35K కడుతున్నాం. డిఫరెన్స్ 5K డిఫరెన్స్. కానీ ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు జగన్ గారు వచ్చినారు, తీసేశారు. సరే, ఇప్పుడు ఎట్లా ఉంది సంక్షేమ పథకాలు, ఫ్రీ శాండ్ కానీ లేకుంటే ఇవి ఎలా జరుగుతాయి? ఇక్కడ ఇంకోటి శాండ్ వల్ల కూడా కొంతమంది నష్టపోయారు, కొంతమంది బిల్డింగ్ వర్కర్స్ అయ్యారు. ఇప్పుడు శాండ్ ఫ్రీ ఇవ్వడం అనేది ఓకే, అది కొంచెం అదే అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తాను కదా, అది కొంచెం పర్లేదు. ఫ్రీ ఇచ్చినా కూడా కొంచెం అమౌంట్ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓకే. శాండ్ అవ్వడం వల్ల కొంతమంది వర్కర్స్ తన పని ఆగకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పని చేసుకుంటూ అయితే ఉంటుంది. కరోనాలో అయితే కనుక చాలామందిని చూసాం. అంతే మా ఊర్లోనే చాలామంది తినడానికి కూడా ఇబ్బంది పడి పనికి వెళ్ళక, ఎందుకంటే కొంతమంది ఏముంది ఇవాళ పనికి వెళ్తే 500 వస్తే 500 సాయంత్రం తెచ్చుకుని తినే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు అందరికీ ఉపయోగపడుతుంది, కొంచెం హ్యాపీ దాని మీద. ఇంకోటి జన సైనికులు అందరూ ఒకటే కోరుకుంటారు, 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నా పర్లేదు, 2 సంవత్సరాలు అయితే పవన్ గారికి ఇవ్వాలని కోరుకుంటారు. మరి మీరు కూడా అలాగే కోరుకుంటారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఆయన 10 రోజులు సీఎంగా సరిపోద్ది అన్న, జస్ట్ 10 రోజులు సీఎంగా సరిపోద్ది. ఆయన ఏంటంటే 10 రోజులు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఏం చేయగలడో చేసేస్తాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా చేయగలడు. కానీ ఏంటంటే ఆ పవర్, ఆ సీఎం అనే ఆ ప్లేస్కి ఉన్న వాల్యూ, ఆ పవర్ అటువంటిది. సో డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా సీఎం గారితో కొంచెం డిస్కస్ చేసిన తర్వాత ఏ డిసిషన్ అనేది తీసుకోవాలి. అదే ఆయన ఒక 10 రోజులు జస్ట్ 10 రోజులు సీఎం అంటే ఎగరేసిన వస్తాం కాలర్. పవన్ గారిని మోడీ గారు మెచ్చుకున్నారు చూసారా, ఈజ్ ఎ పవన్ కాదు పవన్ అంటే ఒక విప్లవం తుఫాన్ అని, అది ఎలా అనిపించింది ఆ రోజు? ఫస్ట్ ఆ వీడియో చూసిన గూస్ బంప్స్ వచ్చాయి మాకు. ఏంటంటే ఒక పిఎం ఒక వ్యక్తి గురించి, సపోజ్ ఇప్పుడైతే ఆయన నగ్గారు, ఇంతకుముందు జస్ట్ హీరో, ఓ పదవి లేదు ఏమీ లేదు, ఒక పార్టీకి హెడ్ అంతే. కానీ ఒక పిఎం తన గురించి మెచ్చుకుని అంత స్టేజ్కి వెళ్ళారంటే హ్యాట్స్ ఆఫ్ కదా పవన్ కళ్యాణ్. ముందు అనుకున్నారా 21/21 వస్తాయని మీరు జన సైనికులంతా? యాక్చువల్గా మేము అనుకున్నది అంటే స్ట్రైక్ రేటు ఇప్పుడు జనసేన 18 వరకు రావచ్చు, ఒక 2-3 పోతాయి అంటే 100% ఎక్స్పెక్ట్ చేయలేదు. వైసీపీ కూడా ఒక 30 to 40 వస్తే, మిగిలింది మనకు వస్తుంది. వైసీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వదు, పక్కగా కూటమి గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందని ఒక చిన్న నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజలు కొంచెం బలంగా రిప్లై ఇచ్చారుగా. నిజంగా ఫ్రాడ్ జరిగిందంటారా? మరి అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తా ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఎవరొకరు అది నోటికి వచ్చింది, ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. ఫ్రాడ్ అయితే జరగల. ఆ ఫ్రాడ్ అంటే ఏముంటుంది, దొంగ ఓట్లు అంటారు, అదంటే ఇది అంటారు. యాక్చువల్గా అది దొంగ ఓట్లు అనేది కొన్ని చోట్ల జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కడు వీడిని నెగిటివ్ చేయాలి, మనం సింపతి కొట్టాలి అనే ఉద్దేశంలో ఎవడొకడు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో అది కొన్ని చోట్ల జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ కన్ఫర్మ్గా జరిగింది అయితే చెప్పలేం కదా. సపోజ్ ఫ్రాడ్ జరిగింది అనుకో, 1000 మెజార్టీ, 2000 మెజార్టీ వేయగలిగితే ఓట్లు వేయగలుగుతారు ఒక్క నియోజకవర్గంలో. మా అయితే ఒక 5000 ఓటు వేయలేదు, కానీ 30,000 40,000 ఎంత మెజార్టీ ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తానికైతే డెవలప్మెంట్ అందుకుందని అంటారు. డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి అయితే పక్కగా 100% చెప్తా. బ్రో, కూటమి 30 రోజుల పాలన ఎలా ఉంది బ్రో? ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి? సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? ఎస్, ఆబ్వియస్లీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు ఇదే లాస్ట్ టర్మ్, ఒకవేళ బతుకుంటాడా చనిపోతుంది అనే విషయం నేను మాట్లాడట్లేదు. బట్ మనోడు ఈసారి లాస్ట్, ఇక నుంచి రాజకీయాలు తప్పుకుందాం అని చెప్పి అంతర్నీయ వర్గాల సమాచారం.
సో ఈసారి చాలా బాగా చేద్దాం, ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం అనే ఉన్నారు. ఆయన ముందు నుంచి చేస్తున్న వ్యక్తే, బట్ ఇంకా బాగా చేద్దాం అనేసి చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. ఎప్పుడు కని విని ఎరగని విధంగా మంత్రులు కూడా పనిచేస్తున్నారు. వారి శాఖల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వెళ్ళి తనిఖీలు చేయడం, ఇట్లా చాలా బాగుంది పాలన అనేది. బట్ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో దాన్ని అధిగమించి ముందుకెళ్ళడమే, దాన్ని తెలుసుకొని సరిదిద్దుకొని అధిగమించి ముందుకెళ్ళడమే ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక మంచి నేతకు ఉండవలసిన లక్షణం. డెఫినెట్గా కూటమి నాయకుల్లో అది ఉంది, సమర్థత ఉంది. మనలు అవన్నీ అధిగమించి ముందుకు కొనసాగడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం మొదటిసారిగా ఎమ్మెల్యే, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాలన? తను చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లోకి వెళ్ళడం. ఎస్, ఆయన కావాలనే ఆ శాఖలు తీసుకున్నాడు. ఆయనకి మంత్రిత్వ హోంమంత్రి అలాంటి పెద్ద శాఖలు ఇస్తానన్నప్పటికీ కూడా ఆయన తనకి ఎంతో ఇష్టమైన పర్యావరణానికి లేకపోతే వ్యవసాయం దీని గురించి ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి దాని గురించి తీసుకున్నాడు. నాకు తెలిసి సమర్థవంతంగా పనిచేస్తారు. ఈ 4-5 ఏళ్ళ వరకు సమర్థవంతంగా పనిచేస్తాడు. ఆయన వాళ్ళతో కొనసాగుతూ మంత్రిగా ఉన్నన్నాళ్ళు. ఒకవేళ ఈ మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తే అప్పుడు మనం చెప్పలేం. కానీ ఆయన ఎంచుకున్న రూట్ ఏదైతే ఉందో, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నమ్మి ముందుకు అనేది కొనసాగడం జరుగుతుంది. ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ కూటమి గెలిచిన 30 రోజులు, ఇప్పుడు పాలించిన 30 రోజులలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు బుక్ అయిపోయింది, మొన్న హత్య ప్రయత్న కేసు. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంకేమైనా కేసులు ఫేస్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? కొత్తగా ఫేస్ చేసేది ఏముంది? ఆల్రెడీ మన ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే హయ్యెస్ట్ కేసులు ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి. మనోడు చేసిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందరికీ తెలుసు. అవి ఆయన కంపల్సరీగా మళ్ళీ జైల్లోకి వెళ్ళే అవకాశం 100% ఉంది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలే. వచ్చే ఎలక్షన్స్లో 2029లో మేమేంటో చూపిస్తాము, మళ్ళీ మేమే గెలుస్తాము. ఇప్పుడు ఏంటంటే ఫ్రాడ్ చేసి గెలిచారన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఎవరు ఫ్రాడ్ చేసినట్టు? కూటమి ఫ్రాడ్ చేసినట్లయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో 400 సీట్లు బీజేపీకి వస్తే మీరు ఆశ్చర్యపోతారా? ఆశ్చర్యపోరు. అయినప్పటికీ వాళ్ళకి ఎందుకు రాలేదు? ఒకవేళ మోసం చేయాలి, మ్యానిపులేట్ చేయాలి ప్రజల్ని అనుకొని ఉంటే వాళ్ళకి అంత ఆదరణ పెరగదు. ఒక ట్రైన్లో మీరు వెళ్ళినప్పుడైనా, ఒక బస్సులో వెళ్ళినప్పుడైనా, ఒక దాంట్లో ఒక 70-100 మంది ఉంటే దాంట్లో వైసీపీ గురించి మాట్లాడేవాళ్ళు 4-5 పిచ్చోళ్ళు ఉండేటోళ్ళు. 95 మంది అంటే జనాల తీర్పును కూడా తప్పు పట్టే నాయకులు ఈ సమాజంలో ఉండడం జరిగింది. వాళ్ళ వల్ల ఎంతో మనకి చెడు. కాకపోతే ఇంకా వచ్చే ఛాన్సే లేదండి. మరో కేపాల్ అవుతాడు జగన్. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజను లేదు. 100% మనోడికి విషయ పరిజ్ఞానం అనేది లేదు. ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే రాజ్యాంగం గురించి విషయ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రానికి ఉండాల్సిన హక్కులేంటి, రాష్ట్రానికి రావాల్సిన నిధులేంటి, అసలు సీఎంగా నేనేం చేయాలి, ప్రజలకి భవిష్యత్తును కల్పించాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ నేత అయినా సరే. రాజకీయం అంటే రాజసం అని చాలా అనుకుంటున్నారు. రాజకీయం అంటే రాజసం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు కాబట్టి ప్రజలు ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలను భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తప్ప మనం ఏం చేసినా కరెక్టే, మనం నియ్యంతా నాకు ఒక హోదా కల్పించారు అది జీవితాంతం ఉంటుంది అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. సో దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ సమర్థవంతమైన పాలన అందించాలి. ప్రజలు హక్కుల కోసం పోరాడితే నెక్స్ట్ ఎలక్షన్లో ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది. గెలవడానికి కూడా కాదు, అది మళ్ళీ ఒక 30-40 సీట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మేము ఇలానే ఉంటాం, ఇంకా మేము కళ్ళు తెరుచుకోము అన్నట్లు ఉంటే ఇంకా ఆయనకి ఓటమి అనేది మళ్ళీ తప్పదు. ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పటికీ అది ఓవర్ కాన్ఫిడెన్స్. మొన్న ఏం జరిగింది? సో మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది నాకు తెలిసి. ఇప్పుడు కనీసము ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్ల వరకే ప్రజలు తీర్పు ఇవ్వడం ఎలా చూస్తారు? ప్రజల తీర్పు అనేది దీన్ని నేను తప్పు పడతానండి. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రతి రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా అవసరం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడే మనకి ఒక భయం అనేది ఉంటుందన్నమాట. అరే సరిగ్గా పాలన అందించకపోతే మనల్ని ఎండగడతారు, మన యొక్క తప్పులను ఎత్తి చూపిస్తారు అనేది స్పష్టంగా ఉంటుంది. సో ఏంటంటే 100% కంపల్సరీ వాళ్ళనేది ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండాలి. లేకపోయినట్లయితే మనకి వాళ్ళు ఏం తప్పులు చేసినా సరే ఎండగట్టేటోళ్ళు ఉండరనమాట. సో నేను అనేది ఏంటంటే అలా జనాలు తీర్పు ఇవ్వడం కూడా రాంగ్గానే చెప్తాను నేనైతే.
సో మొత్తానికైతే ఆంధ్రాలో మార్పు వచ్చిందని అంటారా? సంక్షేమ పథకం వైపు వెళ్తుందని? మార్పు అనేది చాలా పెద్ద మార్పు వచ్చిందండి. ఎంత మార్పు వచ్చిందంటే ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళిపోతాననే అంత మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ ఉంటే మనల్ని ఆడేసుకుంటారు, నన్ను కబడ్డీ ఆడేసుకుంటారు, హ్యాపీగా నేను అక్కడ కేంద్రానికి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. కానీ అక్కడ అంతకన్నా మొగుళ్ళు ఉన్నారు, వీళ్ళకి అది ఆ విషయం తెలియట్లేదు. సో ఒకవేళ అలా జరిగినా సరే అవినాష్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పులివెందుల్లో వస్తే అవినాష్ రెడ్డి ఓడిపోతాడు, కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని నిల్చుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు. వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో కూర్చోవడం తప్ప ఇంకేమీ ఉండదు. మార్పు అనేది కంపల్సరీ వచ్చింది, గట్టి మార్పు వచ్చింది. ప్రజలకి ఏంటనేది వాట్ అనేది అర్థమైంది. పోయినసారి అడుక్కున్నందువల్ల ఏదో ఇచ్చారు, పోన్లీ ఒక 15 సంవత్సరాలు చేసేవాడు, ఇంకా చూద్దాంలే అని చెప్పేసి మనోడికి ఛాన్స్ ఇచ్చారు. దాన్ని సద్వినియోగపరచుకోలేదు. సద్వినియోగపరచుకుంటే ప్రజల్లో మనం ఉండగలం, ప్రజలు మనల్ని పొందగలం. అది ఎప్పుడైతే ఉండదో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా జనాలు మనల్ని రిజెక్ట్ చేస్తారు. అది ప్రజాస్వామ్యం అండి. ఏదో అప్పుడు ఉన్నట్టు చాణక్యులు లేకపోతే వాళ్ళు ఉన్నట్టు రాజుల కాలం కాదు కదా. ఆంధ్రప్రదేశ్లోనైతే ఇక 30 రోజులు అయితే కూటమి అయితే గెలిచిన పరిపాలన అయితే జరిగింది. ఒకసారి అయితే తెలుసుకుందాం 30 రోజుల పాలన ఏ విధంగా ఉంది అన్న. 30 రోజు అయితే జరిగింది, 30 రోజుల పాలన ఎలా అనిపిస్తా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే కార్యక్రమాలు మొదలుపెట్టారు, చేస్తున్నారు, చేస్తారు. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ ఉన్నారు, ఎలా ఉంది తను చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి? ఆయన 100% చేయడానికి వచ్చాడు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సినిమాకు 100 కోట్లు వస్తాయి, హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకోవచ్చు. ఆయన చిన్నప్పటి నుంచి విప్లవ భావ, వాళ్ళ కుటుంబమే చెప్పుద్ది ఆయన విప్లవ భావాలు. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు వేరే వేరే లీడర్లకైతే ఆ వాల్యూ లేదు ఫ్యామిలీ పరంగా, కుటుంబాల పరంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా. అది 100% ఆయన చేస్తాడు, చేసి తీరుతాడు. గతంలో ఆయన అసలు అసెంబ్లీ గేట్ గోడలు కూడా టచ్ చేయనియము అని అన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం హోదాలు అయితే ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అన్నవాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరు. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ కాదు, ఆయన పార్లమెంట్కి ఓ నాయకుడు అయిపోయాడు. పార్లమెంటే కాదు ఇవాళ ఇక్కడ కూటమి ఏర్పడడానికి, అక్కడ భారతదేశంలో ఎన్డీఏ ఏర్పడడానికి ముఖ్య కారకుడు అయ్యాడు ఆయన. ఇప్పుడు అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలుసు, ఇండియా తెలుసు. 100% స్ట్రైక్ రేట్ కూడా సాధించాడు ఆయన. చాలామంది ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ ఒక హీరో బ్యాక్గ్రౌండ్, సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన వ్యక్తి, అతనికి సినిమాలు అంతా ఉన్నంత నాలెడ్జ్ పొలిటీషియన్ మీద లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఎలా? మీకు చెప్పాలంటే ఆయనకి పొలిటికల్ కన్నా, సినిమా కన్నా ప్రజల మీద, ప్రజా పరిపాలన మీద, ప్రజలకు సేవ చేయాలని చాలా తపన, కసి ఉన్న వ్యక్తి. ఈ 30 రోజులలో మీరు చేంజెస్ ఏమన్నా ఏపీలో కనిపించాయా? ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏమన్నా సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వీళ్ళ పాలన విధానంలో కానీ ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా? స్టార్ట్ చేశారు కదా, ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ పిఠాపురంలో వర్క్లు స్టార్ట్ చేయాలని ఎక్కడో మారుమూల కొంత భూమి కొన్నాడు, డెవలప్ చేస్తున్నారు. అలాగే ప్రతి మినిస్టర్ రేంజ్లో ఎవరో రేంజ్లో వాళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇంతకుముందు ఎవరో ఇట్లా చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడో మెల్లమెల్లగా ఇది ఆల్రెడీ వాళ్ళు రంగంలో దిగిపోయారు, కార్యక్రమాలు చేస్తున్నారు. అది ప్రజలకు తెలుస్తుంది. ఇవాళ పింఛన్లు వస్తున్నాయి, 7,000 రూపాయలు పింఛన్ వెంటనే ఆయన వేసాడు, అంత పాత ఇది కలిపి ఎక్కడెక్కడ కార్యక్రమం తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ప్రతి ఒక్కడో తెలుసుకోవచ్చు, ఉన్న వాస్తవాలు అవి. గతంలో ఫ్రీ ఇసుకను అయితే మొత్తం దోపిడీ కింద లేకుంటే వాళ్ళ ధనం కోసం యూజ్ చేశారు. ఈ రోజు అయితే ఫ్రీగా ఇస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇస్తారు కాబట్టి అది ఇస్తుంటారు. కాకపోతే అంత ఫ్రీగా అంటే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం కావాలి కాబట్టి ఏదో అంతకన్నా కొంత తగ్గించిస్తే ఒక పౌరుడుగా నేను చెప్తున్నా, కొంచెం ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. మరీ ఫ్రీగా అనే పాటికి అదొక ఇక ప్రతి ఒక్కడికి పినాయిల్ లాగా అయిపోతుంది. చాలామంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఏవైతే ఉందో 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి 2 సంవత్సరాలు పవన్ గారికి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది చాలామంది అంటారు, మీరేమంటారు? అవును, నేను మొట్టమొదటిగా కోరుకుంటా ఆయన సీఎంగా చూడాలి అని కోరుకునే వాళ్ళలో నేను ఫస్ట్ ఉంటా. ఎందుకంటే నేను జనసేన పార్టీ కూటమికి సపోర్ట్ చేసాం ఆయన కారణంగా. ఆయన అంటే మామూలు అభిమానం కాదు, పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలు అభిమానం కాదు. ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఆయన సీఎం అయితే ఇంకా అంతకన్నా అవకాశం ఏముంది, అవుతారు. కానీ ఈ టర్మ్లోనే అవ్వచ్చు, కానీ ఎప్పటికైనా సీఎం అవుతాడు. ఆయన అయిన తర్వాత నేను ఒక రైటర్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి నాకు. ఆయన గురించి కూడా ఒక పవర్ఫుల్ సాంగ్ రాశాను. అది సీఎం అయితే యూత్ ప్రత్యేకించి ఆయన కోసం చాలా ఎదురు చూస్తుంది. ఆయన అభిమానులు, జనసేన నాయకులు. ఇవాళ కూటమిలో కూడా అసలు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో ఉన్నాడో కూడా
తెలిసి వాళ్ళ కూటమి గెలిచింది అంటే ఇండియాలో అక్కడ గవర్నమెంట్ ఎన్డీఏ ఫామ్ అయిందంటే ఆయనే కదా. అసెంబ్లీ సమావేశాలు జరిగితే జగన్ గారు అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నారా? నాకు తెలిసి ఇక రాడు ఆయన. అంటే రూల్ ప్రకారం రావాలి కానీ రాలేడు, ఎందుకంటే మరీ ఘోరంగా ఓడిపోయాడు కాబట్టి రాలేడు అనమాట. మానసికంగా మనిషి రావడానికి ఆయన మనసు కూడా సహకరించదు.